చూడండి, మనం ఈరోజు ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఒక చెట్టు బాగా వికసించాలి అంటే దానికి రూట్లో మనం వాటరింగ్ చేస్తామా, లేకపోతే లీఫ్కి మనం వాటరింగ్ చేస్తామా? ఒకవేళ మనం ఆకుని తడిపామనుకోండి, ఏమవుతుంది? వృక్షం వికసించకపోగా వడిలిపోతుంది, వాడిపోతుంది. అలాగే మనం కూడా అంతే. మన శరీరంలో ఒక్కొక్క అవయవానికి మనం రకరకాల అంగాలకి మనం వ్యాయామాలు అవి రకరకాలుగా చేస్తున్నాం. ఆఫ్కోర్స్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం మనం వ్యాయామాలు అవన్నీ చేయాల్సిందే. కానీ ఇక్కడ మానసికమైనటువంటి ఫ్లెక్సిబిలిటీ ముందే మనం ఇందాక చూసాం కదా, మన ఆలోచనల్లో ఎప్పుడైతే కంజెస్టెడ్నెస్ ఉంటుందో, నేరో మైండెడ్గా ఉంటుందో, మనలో మన బాడీలో కూడా ఆ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. హార్ట్ బీట్ పెరిగిపోవటం, పల్స్ రేట్ పెరిగిపోవటం, ఏంటి బిగుసుకుపోయావు అంటారు కదా. అంటే మన ఆలోచనలతోనే మనలో ఆ స్టిఫ్నెస్ అవన్నీ వచ్చేస్తాయి. మన ఆలోచనలో మన మనసు ఎంత ఓపెన్ మైండ్గా ఉంటుందో, ఎంత పాజిటివ్గా ఆలోచిస్తాం, మన మనసుని ఎంత శాంతిగా, నిలకడగా, సౌమ్యంగా, సంతుష్టంగా ఉంచుకునేటువంటి సాధన ఎంత చేస్తామో, అంత సరళ స్వభావం, ఫ్లెక్సిబిలిటీ నేచర్ ఎంత అలవర్చుకుంటామో అంతగా మన శరీరంలో ప్రతి ఇన్నర్ ఆర్గాన్ కూడా చాలా పర్ఫెక్ట్గా అది వర్క్ చేస్తుంది. అన్ని కండిషన్లో ఉంటాయి. కాబట్టి మనం ఎమోషన్స్ని పాజిటివ్గా ఉంచుకుంటమే ది బెస్ట్ మెడిసిన్.